హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో Q&A సెక్షన్ చెప్తాను. అయితే దాని గురించి కొన్ని క్వశ్చన్స్ అయితే నేను పిక్ చేశాను. ఇది యాక్చువల్గా #AskGTricks అని మీరు ఒక సింబల్ అయితే పెట్టి నన్ను అయితే ఏదైనా క్వశ్చన్ అడగొచ్చు. మీకు ఈజీగా వీటికి అయితే నెక్స్ట్ వీక్లో ఆన్సర్ చెప్తాను, లేకుంటే వితిన్ 1 or 2 daysలో అయితే ఆన్సర్ అయితే చేస్తాను. నాకు పాసిబుల్ ఉంటే కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, ఏమనుకోదు. ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ కదా, మేబీ అందుకని చెప్పేసి అయితే సైడ్లో డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. మీరు అది ఇగ్నోర్ చేస్తారని అనుకుంటాను. ఐ హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటారు. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ గా వచ్చేటప్పుడు Q&A సెక్షన్ అయితే స్టార్ట్ చేస్తాను. పేటిఎం కేవైసీ ఎర్రర్ వస్తుంది, ఏం చేయాలి? ఫస్ట్లీ ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్తాను. పేటిఎం కేవైసీ ఎందుకు ఎర్రర్ వస్తుందని చెప్తాను. యాక్చువల్గా మనకి ప్రీవియస్ 1 or 2-3 months బ్యాక్ ఏం జరిగిందంటే అన్లిమిటెడ్ అకౌంట్ క్రియేట్ చేశారు. మన June 20 వరకు అన్లిమిటెడ్ అకౌంట్స్ ఫర్ మెంబర్స్ యూజ్ చేసిన వల్ల ఏంటంటే వాళ్ళు కేవైసీ సెక్షన్ అనేది రీవెరిఫికేషన్ కోసం ఆపేశారు. అది లాస్ట్ 2 months బ్యాక్ నుంచి కొన్ని సెక్షన్లు మాత్రం రన్ అయ్యాయి, కొన్ని ఏరియాస్ అయితే రన్ అవ్వడం ఆపేశారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు అది పూర్తిగా ఆల్ ఏరియాస్ కి క్లోజ్ అయితే చేయడం జరిగింది. కొన్ని ఏరియాలు వర్క్ అవుతున్నాయి, ఇప్పటికీ వర్క్ అవుతుంది, కొన్ని ఏరియాలు అయితే వర్క్ అవ్వట్లేదు. అది ఎందుకు మాకు తెలియదు, కానీ ఈ కేవైసీ ఆప్షన్ అయితే ఇప్పుడైతే లేదు. మేబీ మీరు వెయిట్ చేయడం మంచిది. 1 or 2 days అంటే 1 or 2 weeks 2 months అయినా పట్టొచ్చు, 1 month అయినా పట్టొచ్చు. పర్టికులర్ టైం అయితే చెప్పలేమన్నమాట. ఇకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి మీషో నుంచి అడుగుతున్నారు. మీషో ఇన్వైట్ చేస్తే మనీ రావట్లేదు అని అడుగుతున్నారు. అయితే దీనికి నేను ఒక సొల్యూషన్ చెప్తాను. ఏంటంటే మనం ఫేక్ రిఫరల్స్ చేస్తున్నామని చెప్పేసి కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే అంటే మన అకౌంట్స్ అనేవి బ్లాక్ చేశారు, రెఫరల్ ప్రోగ్రామ్ అనేది బ్లాక్ చేశారు. అలా అని చెప్పేసి మనం ఉన్న అమౌంట్ కూడా ఇవ్వడం మానేశారు అన్నమాట. అయితే అది ఇవ్వరా అంటే ఇవ్వరు అన్నట్టు ఏం లేదు, ఇస్తాము. కాకపోతే ఇప్పుడు ఇవ్వము, కొంచెం రీవెరిఫికేషన్ కోసం 1 or 2 months టైం అయితే పడుతుంది. అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి అని అయితే చెప్తున్నారు. నాకు ఎందుకు అర్థం కాలేదు, మన మనీ మనకి ఇవ్వడానికి ఎందుకు ఇలా చేస్తున్నారు అర్థం కాలేదు. కానీ ఓవరాల్ గా వాళ్ళు అయితే ఇస్తానని అయితే ఒక కన్ఫర్మేషన్ అయితే వచ్చింది అనమాట. అయితే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి బీబీ క్లిప్ నుంచి మనీ ఎందుకు రాలేదని చెప్పారు. ఇది 1 week 2 weeks అయిపోయింది బీబీ క్లిప్ యాప్ అయితే వచ్చేది, కానీ ఇప్పటి వరకు రాలేదు. ఈ క్వశ్చన్ మహేష్ బాబు గారు అడిగారు, కానీ ఇప్పటి వరకు రాలేదు. 8 days కాదు, 10 days 20 days కూడా అవుతుంది, కానీ ఇప్పటి వరకు పేమెంట్స్ అయితే రాలేదు. మేబీ వస్తుందని అనుకుంటా, లేదని స్కామ్ అయితే అవుతుంది. మీరు దానికోసం పెద్ద పట్టించుకోక్కర్లేదు. ఈ రోజుల్లో ఏవి కూడా జెన్యూన్ యాప్స్ అయితే ఉండట్లేదు ఎక్కువ రోజులు. ఎందుకంటే వాళ్ళు వచ్చినా కూడా స్క్రిప్ట్స్, హ్యాకింగ్ ట్రిక్స్, అన్లిమిటెడ్ ట్రిక్స్, చెత్త ఛానల్ అన్ని పెడుతూ ఉన్నాయి. కావున దానివల్ల మేబీ మీకు ఎఫెక్ట్ అయితే కలుగుతుంది అనుకుంటా నాకు తెలిసి. ఇకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి అభిగాన అమ్ము అడుగుతున్నారు. అయితే బ్రదర్, మీరు పేటిఎం లిఫాఫా లింక్స్ ఎక్కడ నుంచి సెండ్ చేస్తారు తెలియట్లేదు, చెబితే అందరూ ట్రిక్ చేస్తారు కదా రీడింగ్ చేయడానికి. అయితే నేను ఒకటి చెప్తానండి. పేటిఎం లిఫాఫా అనేది మనకి పేటిఎం సెక్షన్ లోనే లిఫాఫా అని కనిపిస్తుంది. అక్కడ కనిపించలేదంటే మీరు మోర్ అనే దానిలోకి వెళ్తే అక్కడ మీకు కనిపిస్తుంది ఏంటి పేటిఎం లిఫాఫా అనేది. ఇది ఎంతమంది కంటే మాక్సిమం మనం 20 members మాత్రమే సెండ్ చేయగలుగుతాం. ఎందుకంటే పర్ డే 20 members మాత్రమే ఫర్ అకౌంట్ నుంచి సెండ్ అయితే చేయగలుగుతాం. అలా ఈ మనీని కూడా మనం సెండ్ అయితే చేయగలుగుతాం అనమాట. అందుకోసం మీకు ఏంటంటే పేటిఎం లిఫాఫా అనేది ఓన్లీ 20 members, దాని తర్వాత సెండ్ చేసిన వాళ్ళకి అయితే రావు. ఇది ఓన్లీ గిఫ్ట్ పర్పస్ అయితే చాలా మంది పంపిస్తారు ఈ లిఫాఫా కోసం. మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను పేటిఎం లిఫాఫా కోసం, కావాలంటే ఆ వీడియో మీరు చెక్ చేసుకోవచ్చు. నా పేటిఎం లిఫాఫా అంటే ఏంటని సెర్చ్ చేస్తే చాలు, పేటిఎం లిఫాఫా ఇన్ గణేష్ అని కొట్టండి వచ్చేస్తుంది. మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా అక్కడ ఏ విధమైన నేను చెప్పాను, ఏ పర్పస్ దీన్ని యూజ్ చేస్తారని అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంట్లో మీరు ఆ వీడియోని అయితే కంప్లీట్ గా వాచ్ చేసి మీకు అర్థమైపోతుంది పేటిఎం లిఫాఫా ఎందుకు వాడతారు అనేది. అయితే గాజుల వీరేంద్ర గారు అడుగుతున్నారు, ఇది మనకు వచ్చే పేటిఎం కేవైసీ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి. అయితే ఇప్పుడైతే పర్టికులర్ గా టైం అయితే లేదండి, నేను ఎందుకంటే చెప్పలేనండి. ఇప్పుడు ఎవరు కూడా పర్టికులర్ డెసిషన్ కానీ పర్టికులర్ ఒక టైం కానీ ఏం చెప్పలేరు పేటిఎం కోసం. ఎందుకంటే పేటిఎం చాలా ప్రాబ్లం వచ్చింది, అందుకని చెప్పేసి అయితే అది వాటిని ఇగ్నోర్ చేశాను. ఏం చేశారో తెలియదు, కానీ ఖచ్చితంగా దీని మీద అయితే వాళ్ళు రెస్పాండ్ అయితే అవుతారు. 1 or 2 months టైం అయితే పడుతుంది, కానీ ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవుతారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి అరుణ్ ప్రకాష్ చిక్కుడు ఈయన అడుగుతున్నారు ఏంటంటే పేజాప్ యాప్ సెట్టింగ్స్ ఆధార్ వెరిఫికేషన్ సెట్టింగ్ కనిపించట్లేదు, ఫ్రమ్ 6 days అవుతుంది అని చెప్తే, ఒకవేళ మీకు అలా కనిపించినప్పుడు అయితే మీకు ఆ పేజాప్ యాప్ లో కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది. మీరు ఆ కస్టమర్ కేర్ నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ మాట్లాడతారు. మీకు వితిన్ 1 or 2 working days లో మీకు ఆ నోటిఫికేషన్ వచ్చేటట్టు చేస్తారు. వన్స్ మీ నోటిఫికేషన్ వచ్చిందని ఖచ్చితంగా 100 rupees అయితే వస్తుంది. టెన్షన్ అక్కర్లేదు, 7 days లో వస్తుంది, అది ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళు 7 days అని చెప్పారు, ప్రీవియస్ అయితే 3 days అని చెప్పారు, ఇప్పుడు 7 days అయితే పడుతుంది. కానీ 7 days లో ఖచ్చితంగా అయితే వస్తుంది, అది నాకు అయితే 100% నమ్మకం ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే సాయి నాయుడు గారు అడుగుతున్నారు. ఈయన ఏమడుగుతున్నారంటే పేటిఎం కేవైసీ బ్యాంక్ ఓపెన్ అవడం లేదు, బట్ మనీ మాత్రం డిఫరెంట్ టైప్ యూపీఐ యూజ్ అవుతుంది, ఎందుకు ఓపెన్ అవడం లేదు ప్లీజ్ టెల్ మీ అంటే. ఎందుకంటే మనకి ఒక స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేసింది పేటిఎం. ఏంటి, June 20 తర్వాత వాళ్ళకి ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళకి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఏంటి,
అన్ఆథరైజ్డ్ పర్సన్స్ కి మీరు అకౌంట్స్ అనేది ఓపెనింగ్ ఇస్తున్నారు. అది రూల్ అయితే కాదు, అది ఒక రూరాలిటీ అయితే కాదు. ఇది ఎవరైతే చేశారో అంటే ఇప్పుడు మనకి ఏజెంట్స్ ఉన్నారు కదా, కేవైసీ ఏజెంట్స్, వాళ్ళకి మనీ కోసం ఏం చేశారంటే మనకి నెసెసరీ అంటే నాకు అవసరం లేకున్నా కూడా నాకు అకౌంట్ క్రియేట్ చేసి ఇచ్చారు. అలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి 10 రూపీస్ బెనిఫిట్ వస్తుంది. ఆ 10-20 రూపీస్ కోసం వాళ్ళు చేసిన పనికి ఇప్పుడు పేటిఎం ఏంటంటే కొత్త అకౌంట్స్ ఖాతాదారులకి ఎవరికి అలవెన్స్ అయితే ఇవ్వలేదు. ఆర్బీఐ నుంచి వచ్చిన రూల్ అది. మీరు అందరూ అనుకోవచ్చు ఆర్బీఐ నుంచి వచ్చిన రూల్ అంటే పర్టికులర్ గా అది పట్టించుకోవాలి. ఎందుకంటే ఒక ఇండియన్ బ్యాంక్ అంటే ఏదైనా బ్యాంక్ అయినా కానివ్వండి ఇంత లిమిటెడ్ కస్టమర్స్ అని ఉంటుంది. ఆ లిమిట్ ని క్రాస్ చేస్తే మాత్రం ఆర్బీఐ అయితే యాక్సెప్ట్ అయితే చేయదు. ఈ విషయాన్ని అయితే మీరు అందరూ మైండ్ లో పెట్టుకోవాలి. మేబీ June 20 తర్వాత ఎవరికి మ్యాక్సిమం బ్యాంక్స్ అయితే రాలేదు. ఇది నేను అబ్జర్వ్ చేశాను. మరి మీకు ఇప్పుడైతే వస్తుందని అయితే నమ్మకం లేదు. అయితే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి డమారా గౌతమ్ మాధవ్ గారు అడుగుతున్నారు, బ్రో ఐ డోంట్ హ్యావ్ కేవైసీ టు పేటిఎం బట్ ఇట్ వాజ్ షోయింగ్ కేవైసీ కంప్లీటెడ్ విత్ అదర్ ఫోన్ నెంబర్. అయితే దీనికి మీ సొల్యూషన్ ఏంటంటే ఏం లేదు, మీ మొబైల్ నెంబర్ మీద వేరే వాళ్ళు కేవైసీ చేసుకున్నారని చెప్పేసి అంటున్నారు. అయితే నాకు తెలిసి దీనికి ఒక 3 or 4 సొల్యూషన్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఏంటంటే మీ ఆధార్ నెంబర్ ని ఎవరైతే కేవైసీ చేయలేదు ఒకటి గమనించండి, కానీ మీ మొబైల్ నెంబర్తో ఆల్రెడీ మీరు ప్రీవియస్ వేరే వాళ్ళు వాడుంటారు. వాళ్ళు అదే నెంబర్ని యూజ్ చేయకపోవడం వల్ల లేదంటే వాళ్ళ నెంబర్ బ్లాక్ చేసి మళ్ళీ మీరు రీసెంట్గా సిమ్ తీసుకుంటే మాత్రం మీకు ఇదైతే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ పేరు మీద పేటిఎం అకౌంట్ ఉంటుంది, కేవైసీ అయితే కంప్లీట్ అవుతుంది. కావున అది మేజర్ ప్రాబ్లం ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఈ కేవైసీని అయితే మీరు రిమూవ్ చేయొచ్చు. కస్టమర్ కేర్కి మీరు కాల్ చేసి ఈ కేవైసీని అయితే రిమూవ్ చేయొచ్చు. అన్వాంటెడ్ అండి మీ మొబైల్ నెంబర్ నుంచి కాల్ చేయండి. ఏదైతే పర్మనెంట్ నెంబర్ ఉందో మీకు ఏదైతే కేవైసీ నెంబర్ ఉందో అదే కేవైసీ నెంబర్ నుంచి చేయండి. ఇది నాకైతే అవసరం లేదు, రిక్వైర్మెంట్ లేదు, ప్లీజ్ రిమూవ్ మై కేవైసీ అండ్ ఐ విల్ యాడ్ మై కేవైసీ అని చెప్పండి. అంటే మీ కేవైసీని యాడ్ చేస్తామని చెప్పండి. కానీ మీ కేవైసీ ఇప్పటికిప్పుడు యాడ్ అయితే చేయలేరు, కానీ తర్వాత యాడ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ కేవైసీని అయితే వాళ్ళు తొలగిస్తారు. కొంచెం లేట్ ప్రాసెస్ అయితే అవుతుంది అనమాట. అయితే ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. క్రియేటివ్ వర్క్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ గారు అడుగుతున్నారు. అండ్ సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసింది కదా కేవైసీ మీద ఆధార్ కార్డు అక్కర్లేదు అని. అది నిజమేనా? అది నిజమేనండి, కానీ అది ఎప్పటి నుంచి అమలు అవుతుంది అన్నది పర్టికులర్ గా మెన్షన్ చేయలేదు. ఈ వాలెట్స్ కానీ బ్యాంక్స్ కానీ ఆధార్ డీటెయిల్స్ అయితే వాళ్ళకి రిక్వైర్మెంట్ అయితే ఉండవు అని చెప్పేసి అడిగారు. అంటే వాళ్ళు రిలీజ్ చేసిన స్టేలో అలా ఉంది. కాకపోతే ఏంటంటే పర్టికులర్ గా అన్నది ఇంకా ఎప్పటి నుంచి అమలు అవుతుంది అన్నది అయితే స్టేట్మెంట్ అయితే రాలేదు. కావున కొంచెం కొన్ని రోజులు అయితే వెయిట్ చేయడం మంచిది అని నా ఒపీనియన్ మాత్రమే. అండ్ ఓవరాల్ గా ఇది గైస్ ఈ వీడియోలో మీకు చెప్పాలనుకోండి. అండ్ ఈ Q&A సెక్షన్ అయితే మీకు నచ్చింది అనుకుంటాను. మీరు ఇంకేదైనా Q&A అడగాలనుకుంటే #AskGTricks అని చెప్పేసి సింపుల్ గా పెట్టి మీరు క్వశ్చన్ అయితే అడగొచ్చు. అండ్ ఈ వీడియోలో అయితే ఈ వీడియో మీద నచ్చింది ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్ ఫ్రెండ్స్, మన అప్డేట్స్ తో మళ్ళీ కలుస్తాను.